హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నిన్న కొత్త సంవత్సరం అంటే 2024లోకి అడుగుపెట్టాం కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి మనకి కొత్త సంవత్సరం వచ్చింది అనగానే సినిమా ధ్యాస ఎక్కువగా ఉండిద్ది. ఎందుకంటే మనందరికీ తెలుగు వాళ్ళకి ఎక్కువగా, తెలుగు వాళ్ళకనే కాదు తమిళ వాళ్ళకి కానివ్వండి, మొత్తం మన దేశంలో ఎక్కువ శాతం సంక్రాంతిని బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా సినిమా వాళ్ళకైతే మంచి పండగ. మనకు కూడా పల్లెటూరులో వాళ్ళం కాబట్టి ఎక్కువగా సినిమాలు చూడటానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తాము. ఆటల పోటీలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, సంక్రాంతి అంటే అదిరిపోతుంది. మరి ఈ సంక్రాంతికి అయితే సినిమాలు చాలానే ఉన్నాయి. దాదాపు 5 సినిమాలు ఉన్నాయి. 1 హనుమాను, 2 గుంటూరు కారం, 3 సైంధవ, 4 ఏగల్, 5 నాసామిరంగ. ఈ సినిమాలన్నీ పండక్కే రిలీజ్ అవుతున్నాయి. మరి చానాళ్ళ తర్వాత ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడు 2-3 సినిమాలే రిలీజ్ అయ్యాయి. మళ్ళీ డబ్బింగ్ సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. మరి ఈసారి అయితే డబ్బింగ్ సినిమాలు నాకు తెలిసినంతలో ధనుష్ సినిమా ఒక సినిమా ఉంది. మరి అది సరిగ్గా అప్డేట్ అయితే లేదు, కానీ మరి పండక్కే వస్తుంది అని అంటున్నారు. అది తెలుగులో కూడా రిలీజ్ చేస్తారని అంటున్నారు, కానీ మరి తెలుగులో మన తెలుగు సినిమాలకే థియేటర్లు లేవు. మరి ఆ సినిమా పరిస్థితి అంటే తెలియదు కాబట్టి మనం మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక మనం సినిమాల విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది నేను ఊహించి చెప్తుంది. ఇందులో ఏ కాంట్రవర్సీ ఏమీ లేదు, కానీ ఒక అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా నేను ఊహించి మాట్లాడుతుంది ఈ వీడియో ఫ్రెండ్స్. మరి ఈ పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి 5 సినిమాల్లో ఏది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉంది, వాటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనే ఉద్దేశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి ఈ 5 సినిమాలు పండగకు వస్తాయా రావా అనేది అందరూ పండగకు వస్తామనే చెప్తున్నారు కాబట్టి మనం వస్తాయనే అనుకుందాము ఫ్రెండ్స్. వీటిలో ముందుగా మాట్లాడుకోవాల్సింది హనుమాన్ సినిమా గురించి. మన తేజ సజ్జా నటించిన సినిమా, అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్టర్. అతను తీసిన సినిమాలు ఇంతవరకు అయితే ఫ్లాప్ అవ్వలేదు, మంచి సినిమాలుగా పేరు తెచ్చుకునే అతను తీసిన సినిమాలు అన్నీ కూడా. అలాగే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, హనుమాను అంటే మన ఆంజనేయ స్వామి నేపథ్యంలో తీస్తున్న సినిమా. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ హీరో సినిమాని అనౌన్స్ చేశారు. మనకి టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు కూడా చాలా గ్రాఫికల్గా బాగుంది. ఈ సినిమా డేటు ప్రకటించింది దాదాపు 7-8 నెలలు అవుతుంది. అంటే మేము సంక్రాంతికి 2024 వస్తున్నామని ఫస్ట్ ప్రకటించిన సినిమా ఇదే. డేటు కానీ ఏమి మార్చకుండా ఇంత గ్రాఫిక్ వర్క్ ఉన్న సినిమాని కూడా చాలా నెలల క్రితం ప్రకటించి అదే డేటు మీద అదే నిలబడి ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సినిమాని ఆపాలి అని చాలామంది సలహాలు కూడా ఇచ్చారు. మీడియా మిత్రులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ఎవరైనా కానీ చాలా వరకు ఒత్తిడి తెచ్చారు. అంటే పండగ కాకుండా తర్వాత చూసుకోండి, మీకు థియేటర్లో దొరకవు అని. మరి కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా సినిమాతో మేము మంచి విజయాన్ని అందుకుంటాము, మాకైతే కాన్ఫిడెంట్గా ఉంది, మేము డేటు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని ఈరోజు కూడా డేట్ని ప్రకటించారు. జనవరి 12వ తారీఖు సినిమా వస్తుంది అని. కనుక మనం ఈ సినిమా ఖచ్చితంగా జనవరి 12కి చూడబోతున్నాం అని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మిగతా 4 సినిమాల కంటే కూడా ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఒక చిన్న హీరోనే అనుకున్నాము, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా చిన్న హీరోని పెట్టుకొని మంచి బడ్జెట్ సినిమాని తీస్తా కూడా, మరి అతని స్థాయికి అయితే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ చాలా ఎక్కువ ఆ హీరో స్థాయికి. కానీ డేర్ చేసి ఇన్ని సినిమాలు, పెద్ద సినిమాలు మధ్యలో ఒక చిన్న సినిమాని రిలీజ్ చేస్తున్నాం, అతని మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చినా కూడా ఒత్తిడికి తలగొకుండా ఖచ్చితంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తాం అని అంటున్నాడంటే ఆ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. నిర్మాతలకు కానివ్వండి, డైరెక్టర్కి కానివ్వండి, ఎంతోమంది ఒత్తిడి చేస్తున్నారు సినిమాని వాయిదా వేయండి అని. కానీ ఫస్ట్ ప్రకటించిన సినిమా హనుమాన్ సినిమా అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెంట్ సినిమా ట్రైలర్ చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మరి ఈ సినిమా అయితే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పండగ వచ్చిద్దని అనుకుంటున్నాను. మరి ఈలోపు
ఏ రాజకీయాలు జరుగుతాయో తెలియదు కాబట్టి వచ్చిద్దని అనుకుందాం. ఇక ఆ తర్వాత మన మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అయ్యిద్దో కూడా తెలియని స్థాయిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 23 సమ్మర్కి వచ్చిద్ది అన్నారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మార్చామన్నారు. చాలా తతంగాలు జరిగినాయి ఈ సినిమాలో. కానీ యథాతథంగా తమనే ఉన్నాడు. మహేష్ బాబుకి ఇతనికి మధ్య కొంచెం మాటలు జరిగినాయి, కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చినాయి అని కూడా అన్నారు. కానీ అవన్నీ రూమర్స్గానే తేలిపోయినాయి ఫ్రెండ్స్. మరి అయితే ఈ సినిమాని పండక్కి వస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత ప్రకటించిన సినిమా ఇదే. మరి మహేష్ బాబు మంచి మాస్ లుక్లో కనిపిస్తున్నాడు. లాస్ట్ రిలీజ్ అయిన మడత పెట్టి కుర్చీ సాంగ్ కూడా అదిరిపోయింది. దానికి ముందు కూడా ఒక సాంగ్ వచ్చింది కానీ నాకైతే అది యావరేజ్ కనిపించినప్పటికీ ఈ సాంగ్ చాలా మాస్ సాంగ్. చాలా తర్వాత మహేష్ బాబు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాడని నాకైతే అనిపించింది. శ్రీలీలతో పాటు డ్యాన్స్ అదరగొట్టేశాడు. మరి ట్రైలర్ వస్తే కానీ ఎలా ఉంటుంది సినిమా అనేది చెప్పలేం. కానీ నాకు తెలిసినంతలో మన మీడియాలోనే వింటున్న వార్త ఏంటంటే ఇది ఒక గుంటూరుకు సంబంధించి ఒక రాజకీయ నాయకుడి దగ్గర మహేష్ బాబు పనిచేస్తాడు అనే టాక్తో ఈ సినిమా నడుస్తుంది అని అయితే అర్థమవుతుంది. గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి కూడా ఉంటుంది అని అయితే మనకి మీడియాలోనే వస్తుంది. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ మరి సినిమా చూస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు వరకు వచ్చిన సాంగ్స్ కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. టీజర్ బాగానే ఉంది. మరి ట్రైలర్ వస్తే కానీ సినిమా మీద ఎలా ఉంటుందో చెప్పలేము. మరి మహేష్ బాబు గారికి అయితే పండక్కి మంచి హిట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ హిట్ పర్సంటేజ్ ఎక్కువ మహేష్ బాబుకి కూడా పండక్కి మంచి హిట్ కొడతాడు. అలాగే త్రివిక్రమ్ గారికి కూడా అంతకుముందు అలా వైకుంఠపురం సినిమా పండక్కే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్తో వాళ్ళు కూడా పండక్కే రావాలని చూస్తున్నారు. ఈ సినిమా కూడా మహేష్ బాబుకి సూపర్ స్టార్ మళ్ళీ అద్భుతమైన సినిమా హిట్ ఇస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత మూడో సినిమా సైంధవ సినిమాని చానాల క్రితం ఇది కూడా ప్రకటించారు పండక్కి వస్తాము అని. మరి ఈ సినిమా అయితే వెంకటేష్ గారు మరి ఫ్యామిలీ సాంగ్ వదిలారు. అలాగే ఫస్ట్ టీజర్ వదిలినప్పుడు చాలా మాస్గా ఉంది. ఏదో కొత్తగా అయితే మనకు కొత్త విషయాన్ని చెప్పబోతున్నారు అని అయితే నాకు అర్థమవుతుంది. ఈ సినిమాలో ఏదన్నా అంటారు చూసారా, ఒక ఇంజక్షన్ పట్టుకొని చూపిస్తుంటారు మనకి టీజర్ వచ్చినప్పుడు. అంటే ఏదన్నా వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్ అది ఉంటాయి కదా మనకి సెవెంత్ సెన్స్లో ఒక డ్రగ్ లాగా చూపించారు చూసారా, ఆ టైపు కొత్తగా ఏదైనా చూపిస్తున్నారా అని అయితే నాకు అనిపించింది టీజర్ వచ్చినప్పుడు. వెంకటేష్ గారు యాక్షన్ సినిమాస్ చాలా బాగా చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంత బాగా మెప్పిస్తారు. యాక్షన్ సినిమాలు చేసినప్పుడు కూడా వెంకటేష్ గారు అద్భుతంగా చేస్తారు. మంచి యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి ఆయన. అదే కోవకి ఇది వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్యామిలీ కన్నా కూడా యాక్షన్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఈ సినిమాలో నాకైతే అర్థమవుతుంది. మరి ఫ్రెండ్స్ ఇది కూడా పండక్కే వస్తుంది. పండక్కి వెంకటేష్ గారికి దాదాపు ఫ్లాప్ సినిమాలు అయితే లేవు నాకు తెలిసినంతలో. కనీసం యావరేజ్ సినిమాలే ఉన్నాయి కానీ ఫ్లాప్ సినిమాలు అయితే లేవు. ఇది కూడా 13వ తారీఖు అంటే 12 హనుమాను, ఆ తర్వాత 11, 12లో గుంటూరు కారం, ఆ తర్వాత ఈ సినిమా 13 వస్తుందని ఎప్పుడో చెప్పారు. మరి 13వ తారీఖు ఈ సినిమా వచ్చి మంచి హిట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత ఏగల్, రవితేజ నటించిన ఏగల్ సినిమా. ఈ సినిమా కూడా టీజర్ వచ్చినప్పుడు పర్వాలేదు అనిపించినా కూడా ట్రైలర్ చూశాక సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. మంచి మాస్ కథని చూపిస్తున్నారు. రవితేజ గారు ఎప్పుడు మాస్ సినిమాలే చేస్తుంటారు కానీ ఇందులో కొంచెం ఏజ్డ్ గెటప్లో చూపిస్తున్నారు, లుంగి కట్టుకొని అవన్నీ. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ మంచి సీన్లు అయితే చూపించారు ట్రైలర్లో. మరి సినిమా ఎలా ఉంటుంది ఇది కూడా పండక్కే వస్తుంది. కానీ రవితేజ గారు ఈ సంవత్సరం చాలా సినిమాలు చేశారు. అంటే 2023లో చాలా సినిమాలు చేశారు. అలాగే ఈ సినిమాని కూడా డిసెంబర్లో వదిలింటే బాగుండేదేమో నాకు అనిపించింది పర్సనల్గా. ఇంత పోటీతత్వం లేకుండా డిసెంబర్లో వదిలింటే ధమాకా ఆల్రెడీ ఆయన బ్లాక్ బాస్టర్ ఇచ్చింది డిసెంబర్లో, కనుక అప్పుడే వదిలింటే బాగుండేది. కానీ ఇది సడన్గా వచ్చింది. ఏగల్ సినిమా సంక్రాంతి బరిలోకి సడన్గా వచ్చింది. మరి వాళ్ళకు కూడా మంచి కాన్ఫిడెంట్ ఉన్నట్టుంది. ఈ సినిమా రవితేజ గారు డిసెంబర్లో వదిలింటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగే. కానీ మరి పండక్కే వదులుతున్నాం అంటే పండక్కే రిలీజ్ చేస్తున్నామని వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫ్రెండ్స్ మరి ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో మంచి మా సినిమా లాగా ఉంది అని నాకైతే అనిపించింది.
ఇది కూడా 14వ తారీఖు రిలీజ్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఏగల్ సినిమాని జనవరి 14 రిలీజ్ చేస్తున్నారు, అంటే ఆ రోజు భోగి రోజు. ఇక లాస్ట్గా చెప్పుకోవాల్సింది నా సామి రంగ, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన సినిమా. ఇది కూడా నిజం చెప్పాలంటే పండగ రేసులో లేని సినిమానే, సడన్గా వచ్చింది. గట్టిగా ఒక నెల క్రితం నుంచి దీని మీద ప్రమోషన్స్ చేయటం కానీ రిలీజ్ డేట్ ప్రకటించారు ఒక నెల క్రితమే. అన్నిటికంటే లాస్ట్ ప్రకటించింది ఇదేనా అనుకుంటా. ఇది ఏగల్ సినిమాలు లాస్ట్గా ప్రకటించారు. ఫస్ట్ చెప్పిన 3 సినిమాలు అయితే పండగ ఖచ్చితంగా వస్తాయని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి ఈ సినిమా అయితే కొత్త డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ని పరిచయం చేస్తున్నానని చెప్పారు. మరి ఇందులో అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ కూడా చూపించారు, మంచి మాస్ క్యారెక్టర్, చాలా బాగా ఉంది అతనిది టీజర్ వదిలినప్పుడు. అలాగే రాజ్ తరుణ్ గారు కూడా చాలా తర్వాత ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను అనుకోవడం ఏంటంటే ఈ సినిమా ఎలా ఉంటుంది, పక్క మాస్ పల్లెటూరి వాతావరణంలో సినిమా తీస్తున్నట్టుగా ఉంది. నాగార్జున గారు చాలా రోజుల తర్వాత మంచి మాస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయి అని అయితే మనకి ఉన్న సమాచారంతో అనిపిస్తుంది. అంటే ఒక ఏజ్, అంటే మిడిల్ ఏజ్ అనుకోండి, 50 ఏళ్ళ వ్యక్తి లవ్ సీన్స్ అంటే మనం కొంచెం చూడాలి. కానీ చూపించిన దాంట్లో టీజర్ వదిలినప్పుడు మాత్రం ఆ లవ్ సీన్స్ చాలా బాగున్నాయి, వచ్చిన సాంగ్ కూడా చాలా బాగా ఉంది. నేను అనుకోవడం ఏంటంటే ఈ కథ మనకి లారెన్స్ గారు తీసిన మా సినిమా గుర్తుంది కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంటుందేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లరి నరేష్ గారిని పెట్టుకున్నారు, రాజ్ తరుణ్ గారిని పెట్టుకున్నారు. వీళ్ళల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం ఇతను పోరాటం చేయటమా అలా ఉంటుందేమోనని నాకు అనిపించింది. ఎందుకంటే రాజ్ తరుణ్ గారి లుక్ చూస్తే చాలా క్యూట్గా ఉంది, అమాయకంగా ఉంది అన్నట్టుగా నాకు చూసిన టీజర్స్లో కానీ సాంగ్స్లో కానీ కనిపించింది. అలా ఉంటుందేమో, జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్, నేను ఊహించుకుంటున్నాను. మరి అలా ఉంటే ఆ కథ బాగుంటుంది. మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా మాస్గా తీసి పల్లెటూరు వాతావరణం ఎంచుకున్నారు కాబట్టి సినిమాని ఏదో కొత్తగా చూపిస్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ సినిమా కూడా పండక్కే వస్తుంది. రిలీజ్ అయిన పాట కూడా బాగుంది, నాగార్జున గారి లుక్ కూడా చాలా బాగా ఉంది. ఇది కూడా జనవరి 14 రిలీజ్ అవుతుంది. పండక్కి లాస్ట్గా రిలీజ్ అయ్యే 2 సినిమాలు ఇవి. అంటే 14వ తారీఖు ఏగలో, అలాగే నా సామిరంగా రిలీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, మరి వీటిల్లో ఏది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నది సినిమా అంటే ఖచ్చితంగా నేను చెప్పేది మాత్రం హనుమాన్ సినిమా మీద అందరి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. మహేష్ బాబు సూపర్ స్టారు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా తర్వాత సినిమా వస్తుంది. సర్కార్ వారి పాట తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సూపర్ స్టార్ కాబట్టి. కానీ అందరికీ హనుమాన్ మీదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్న సినిమా, ఇంతమంది పోటీ ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా మేము పండగ రిలీజ్ చేస్తాం, మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ హీరోకి అంత పెట్టుబడి పెట్టి సినిమా తీయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఫ్రెండ్స్, ఎంతో కాన్ఫిడెంట్ ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం మార్కెట్ లేని హీరో, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే పట్టించుకోరు. అందులో ఇలాంటి సమయంలో ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఏదో ఒక సినిమా కొంచెం తక్కువగా అనిపిస్తే ఆ సినిమాని చూడరు. ఎందుకంటే పండగకి అందరూ మంచి సినిమాలే చూడాలనుకుంటారు, కొంచెం బాగున్న సినిమాకే వెళ్దాం అనుకుంటారు. కానీ కొంచెం అంత లేదు అనుకున్న సినిమాకి వెళ్ళటానికి వెనకడుగు వేస్తారు. మరి అలాంటి సమయంలో కూడా థియేటర్లు చాలా తక్కువ ఈ సినిమాకే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దిల్ రాజు గారు ప్రకటించారు, అంటే మనకు మీడియాతో చెప్పినప్పుడు చెప్పింది ఏంటంటే ఎవరన్నా వెనక్కి తగ్గితే బాగుంటుంది అని చెప్పారు. అది ఇండైరెక్ట్గా హనుమాన్ టీంకే చెప్పినట్టుగా తెలుస్తుంది. కొంతమంది సినిమా విలేకరులు కూడా మీరు ఆగొచ్చు కదా ఈ సినిమాతో, ఎందుకు అంతమంది పోటీతో మీరు వెళ్ళటం. అలాగే ఒక విలేకరి, మన సినిమా విలేకరి అడిగాడు, మీరు సైకిల్ వేసుకొని ఒక రోడ్డు మీద వెళ్తుంటే 4 పెద్ద కార్లు, సుమోలు అనుకోండి, కార్లు అనుకోండి, ఏవైనా సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తే మీరు సైకిల్ ఆగి పక్కకి దిగి నిలబడతారు కదా, మరి అంత పెద్ద సినిమాలు వస్తుంటే మీరు ఎందుకు ఆగి నిలబడతాం అని అంటే దానికి ధీటుగా సమాధానం చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నేను సైకిల్ మీద వెళ్తున్నాను, నా దారిని నేను పోతున్నాను, నా రూల్స్ ప్రకారం నేను వెళ్తున్నాను, నేను ఆగి పక్కకు నిలబడాల్సినంత అవసరం లేదు, నా రూల్స్ ప్రకారం నేను వెళ్తున్నాను, గుద్దేస్తారా గుద్దేనివ్వండి అన్నట్లుగా మాట్లాడి మంచి సమాధానం ఇచ్చాడు. అలాగే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంత భారీ పెట్టుబడి పెట్టి నిర్మాత కూడా వెనకడుగు వేయకుండా ఉన్నాడంటే సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా 1-2 సినిమాలు కొంచెం
ఆగితే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్ కూడా. ఎందుకంటే 5 సినిమాలు రిలీజ్ అయ్యి ఏదైనా జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమాకి నిర్మాత నష్టపోతాడు. కాబట్టి ఎందుకంటే యావరేజ్ సినిమాలు ఆడాలంటే ఎదురు పోటీ ఏమీ ఉండకూడదు. ప్రతి సినిమాకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువగానే ఉండేది తీసే వాళ్ళకి. ప్రతి డైరెక్టర్కి కానివ్వండి, నిర్మాతకు కానివ్వండి, హీరోకి కానివ్వండి, మా సినిమా మంచిగా ఉందని ఎవరికాళ్ళు అనుకుంటారు. కానీ ఇలాంటి పోటీతత్వంలో జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కానీ హిట్లు అవడం చాలా కష్టం. భారీ కలెక్షన్లు రావడం చాలా కష్టం. సంక్రాంతి ఉండేది 3 రోజులు లేదా 4 రోజులు. ఆ 4 రోజుల కలెక్షన్స్ కోసం ఇంత రిస్క్ చేయటం అవసరం లేదేమో అని నా పర్సనల్ ఫీలింగు. మరి వీటిలో ఏది తగ్గాలి ఏది తగ్గకూడదని మనం చెప్పలేం. కాబట్టి ఆ సినిమాల మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానివ్వండి, పోటీతత్వం ఎందుకులే, థియేటర్ల సమస్య ఎందుకులే అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళ తగ్గితే బాగుంటుంది అని నా ఫీలింగ్. 3 సినిమాలు వస్తే చూడటానికి కూడా మనకు హాయిగా ఉండిద్ది పండక్కి. ఏదన్నా 1-2 సినిమాలు తగ్గితే జస్ట్ నెక్స్ట్ రిపబ్లిక్ డే ఉంది కాబట్టి వాటికి కానీ ఎప్పుడైనా రిలీజ్ చేసుకుంటే ఒక వారం 2 వారాల గ్యాప్తో బాగుంటుందని నా ఫీలింగ్. ఫ్రెండ్స్, మరి ఈ సినిమాలన్నింటిలో ఏది హిట్ అని అనుకుంటే చెప్పలేము. ఎందుకంటే ప్రతి సినిమా హిట్ అవిద్దని అనుకుంటాం. కాబట్టి నేనైతే హనుమాన్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. గుంటూరు కారం ఎడిదిరి త్రివిక్రమ్ గారు కాబట్టి బాగా చేస్తారు. మహేష్ బాబు గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఆ తర్వాత సైంధవ వెంకటేష్ గారు డిఫరెంట్గా చూపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండిద్దో ఏమో చెప్పలేం, కానీ ట్రైలర్లు వస్తే కానీ చెప్పలేం. ఆ తర్వాత ఏగలైతే ట్రైలర్ చూసాము, బాగుంది. మరి సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా అన్నిటికంటే లాస్ట్ మన సోగ్గాడు నాగార్జున గారు చేసిన నా సామిరంగా టీజర్ చూసినప్పుడు కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి. ఆ సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా విలేజ్ వాతావరణం, ఖచ్చితంగా టీజర్ చూస్తుంటే ఇది కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అన్నట్టుగానే అనిపిస్తుంది. మరి సినిమాలు వచ్చిన తర్వాత కానీ ఏ సినిమా హిట్ అయ్యిద్ది, ఏ సినిమా ఫట్ అయ్యిద్ది అనేది చెప్పలేము. ఫ్రెండ్స్, ఏ సినిమాకైనా డివైడ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యిద్ది. అది ఏ సినిమా అయినా కానివ్వండి. ఎందుకంటే ఇంత పోటీతత్వంలో బాగాలేదు అన్న సినిమాకి వస్తే ఖచ్చితంగా డిజాస్టరే అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. మామూలు టైర్లో అయితే బాగాలేదు అంటే కనీసం యావరేజ్ కన్నా ఆడిద్ది, కానీ ఇలాంటి పోటీ ఉన్నప్పుడు మాత్రం బాగుందంటే అదిరిపోయిద్ది కలెక్షన్స్. బాగా లేదు అంటే మాత్రం డిజాస్టర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. కనుక నిర్మాతలు కొంచెం ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నేతన్న రివ్యూ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఓకే, ఎప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.